ఇండోనేషియా ఓపెన్ నుంచి పీవీ సింధు అవుట్. గాయంతో ఆఫ్ఘన్ సిరీస్కు కోహ్లీ దూరం. ఇలాంటి టాప్ 10 స్పోర్ట్స్ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఇండోనేషియా ఓపెన్లో పీవీ సింధు ఓటమి చవిచూసింది. వరుసగా 10వ మ్యాచ్లో కొరియా ప్లేయర్ ఆన్ సే యంగ్ చేతిలో ఓటమి పాలైంది. 2 వరుస సెట్లలో 21-17, 21-15 తేడాతో సింధును ఓడించి ఆన్ సే యంగ్ ముందంజ వేసింది. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. వన్డే ప్రపంచ కప్ 2027 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ వైట్ బాల్ సిరీస్కు కోహ్లీ దూరం కావడం భారత్కు గట్టి ఎదురుదెబ్బే. టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత సూర్యకుమార్ యాదవ్ స్థానంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నియమిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒప్పుకోలేదని, అతడికి బదులుగా సంజు శాంసన్ పేరును సూచించాడన్న వార్తలు వినిపించాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఓటమిపై సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ ఫస్ట్ హాఫ్లో పంజాబ్ ఫలితాలను పట్టించుకోకుండా కేవలం తమ ఆటపై మాత్రమే ఫోకస్ చేసింది. అందుకే అద్భుతంగా రాణించింది. కానీ సెకండ్ హాఫ్కు వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. ఒత్తిడి పెరగడంతో పంజాబ్ జట్టు ఆట విధానాన్ని పక్కన పెట్టి కేవలం ఫలితాలపై దృష్టి పెట్టిందన్నారు. భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సత్తా చాటాడు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లో విజయంతో ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ చైనాపై గెలిచాడు. తొలి గేమ్లో అనవసర తప్పిదాలతో తేలిపోయిన ఆయుష్ ఆ తర్వాత చెలరేగాడు. రెండో గేమ్లో ఓ దశలో అతడు 11-15తో వెనుకంజలో ఉన్నప్పటికీ వరుస ర్యాలీలతో విరుచుకుపడి విజయం సాధించాడు. తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ సాధించాలని ఆశించిన వరల్డ్ నెంబర్ 1 అరేనా సబలెంకాకు షాక్ తగిలింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గతేడాది రన్నరప్ టాప్ సీడ్ సబలెంకాపై 25వ సీడ్ డియానా సంచలన విజయం సాధించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్నైడర్ సెమీస్ చేయడం ఇది మొదటిసారి. వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్పై 41 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక జట్టు 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన లంకేలు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోరు చేశారు. ఫీఫా వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. అయితే 2018-2022లో చెత్త ప్రదర్శనతో ఓటమిని మూటగట్టుకున్న జర్మనీ ఈసారి చాలా బలంగా బరిలోకి దిగుతోంది. టాప్ ఫేవరెట్ల లిస్టులో లేనప్పటికీ జర్మనీని విశ్లేషకులు బలమైన జట్టుగానే పరిగణిస్తున్నారు. క్వాలిఫైర్స్లో 6 మ్యాచ్లు 5 గెలిచి ఫామ్లో ఉంది. కురసావుతో మ్యాచ్తో ఆ జట్టు టైటిల్ వేటను ఆరంభిస్తోంది. ఫీఫా వరల్డ్ కప్ లో భారత జట్టు లేకపోయినా ఫుట్బాల్ ప్రపంచ కప్ పై భారత్లో ఆసక్తి ఏం తక్కువ లేదు. అయితే ఓ 4 భారత సంతతి ఆటగాళ్లు మాత్రం ప్రపంచ కప్ లో ఆడనున్నారు. సర్ప్రీత్ సింగ్, శామ్యూల్ ముత్తుస్వామి, నిషాన్ వేడుపిళ్ళై, తెహసీన్ మహమ్మద్లు వీరంతా ఫ్రెంచ్ మిడ్ ఫీల్డర్ వికాస్ దొరాసు ఆధ్వర్యంలో ఆడతారు. లార్డ్స్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్టు మధ్య తొలి టెస్ట్ మొదలైంది. దీంతో ఈ స్టేడియం అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటి వరకు 3 గ్రౌండ్స్లోనే 100కి పైగా టెస్టులు జరిగాయి. అందులో లార్డ్స్దే తొలి స్థానం. అంతేకాకుండా 150 టెస్టుల మైలురాయిని చేరుకున్న ఏకైక గ్రౌండ్ లార్డ్స్. ప్రపంచ క్రికెట్లో మరే ఇతర గ్రౌండ్ కూడా ఈ రికార్డుకు దరిదాపుల్లో లేదు.